శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 48వ శ్లోకము. భూయశ్చాహత్వమపి శయనే కంఠలగ్నాపురామే నిద్రాం గత్వా కిమపి రుదతి సస్వనం విప్రబుద్ధా సాంతర్హాసం కథితమసకృత్ పృచ్ఛతశ్చ త్వయా మే దృష్టస్వప్నే కితవరమయన్నామపి త్వం మయేతి. తాత్పర్యము: ఆయన అనగా యక్షుడు ఇంకా ఏమి చెప్పాడంటే, ఇది వరకు ఒకసారి నీవు నా కంఠాన్ని కౌగిలించుకొని నిద్రిస్తూ కూడా ఎందుకో ఎలుగెత్తి ఏడ్చావు. కారణం చాలాసార్లు అడిగిన నాకు, ఓ మోసగాడా, నీవు వేరే ఎవరినో రమిస్తూ నాకు కలలో కనపడ్డావని నువ్వు మందహాసంతో పలికావు అట. వ్యాఖ్య: మేఘుడు తాను వార్తాహరుడను అనే విశ్వాసాన్ని ఆమెకు కలిగించడం కోసం ఒక రహస్యాన్ని యక్ష దంపతులకు సంబంధించిన దాన్ని చెబుతున్నాడు. ఆ ప్రేయసీ ప్రియులకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని చెప్పడం వలన ఇతడు యక్షుని నుండే వస్తున్నాడని యక్షకాంత భావిస్తుంది. ఇది సుందరకాండలో హనుమంతుడు కాకాసుర వృత్తాంతము సీతమ్మకు చెప్పడం వంటిది. మేఘదూతము ఉత్తర మేఘము 48వ శ్లోకము. స్వస్తి.